పనిచేసే వర్కర్ల సంఖ్యను పెంచి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల సంఖ్యను పెంచి వారిని పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు వారి జీతాన్ని 25,000 రూపాయలకు పెంచాలని, లేని పక్షంలో వర్కర్లతో మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల జీతాలు గత 10 నెలల నుండి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వాపోయారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ హాస్టళ్లలో పనిచేసే వర్కర్లకు కేవలం 450 రూపాయలు మాత్రమే ఇస్తూ శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్ మాట్లాడుతూ 10 నెలల జీతం ఇవ్వకుండా వర్కర్లతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే జీతాలు చెల్లించి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలేజ్ హాస్టళ్లలో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు 10 నెలల నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నాను. అరే 10 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు మొదలే వర్కర్లు హాస్టల్లో పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళకు మొదలే రోజుకు 480 రూపాయలు 500 ఇస్తున్నారు. బయట లేబర్ అడ్డం మీద 700 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 700 నుంచి 800 వస్తున్నాయి. ఎవరు హాస్టల్లో పనిచేయడానికి రావడం లేదు. ఇంత హాస్టల్ దుర్భర పరిస్థితులున్నాయి. ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, వంట చేసేవాళ్ళు లేరు. అక్కడ చదివే పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ చదివే పిల్లలు ఉన్నారు. మంత్రుల పిల్లలేమో ప్రైవేట్ హాస్టల్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు కాలేజ్ హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా, అందులో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా, ఊడిసేవాడు లేడు, కడిగేవాడు లేడు, తోమేవాడు లేడు. 300 మంది పిల్లలుంటే 3 వర్కర్లు ఎట్లా? ఒక మంత్రి దగ్గర 10 మంది ఉన్నారు. సిగ్గుందా మీకు? ఒక్కరికి 10 మందిని పెట్టుకుంటారు వర్కర్లు, మంత్రులు. ఇక్కడ 300 మంది పిల్లలుంటే 3 ఎట్లా పని చేస్తారు? వాళ్ళు ఎట్లా వంట చేసి పెడతారు? టిఫిన్ చేయాలి, కూరగాయలు చేయాలి, భోజనం చేయాలి, బిర్యానీ ఉండాలి, మటన్ ఉండాలి. ఇవన్నీ చేసేటోళ్ళకల్లా వర్కర్లకు 3 వర్కర్లతో పని సాధ్యమా? పూరీలు చేయడము, వడలు చేయడము, ఇడ్లీ చేయడము, మళ్ళా ఊడవడము, కడగడము, 3 వర్కర్లు ఎట్లా చేస్తారనే కనీస పరిజ్ఞానము కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ, మంత్రులకు కానీ లేదా అని నేను అడుగుతున్నా. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే మీకు లెక్కలేనితనమా? అందుకే ప్రభుత్వాన్ని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జోక్యం చేసుకోవాలి. పెద్ద లెవెల్లో ముఖ్యమంత్రి గారు కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. మేము అందుకు ఆ విద్యా వ్యవస్థ లోపల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాడు. మేము దాన్ని వెల్కమ్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. అదేవిధంగా కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా మార్పులు, సంస్కరణలు చేస్తున్నారు. దానికి మేము అభినందిస్తున్నాం. కానీ ఒక్క హాస్టల్లో కూడా సంస్కరణలు తీసుకురావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీ పిల్లలు చదివే హాస్టల్లో వర్కర్లను నియమించాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి బిల్డింగ్లు కట్టివ్వాలి, సొంత బిల్డింగ్లు ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, హాస్టళ్ల మీద మీరు ప్రచారం చేయాలి, సంస్కరణలు తీసుకురావాలి. లేకపోతే బయట తిరిగాడు బట్టలు గుంజి బడిబత్తలని చెప్పిస్తారు పిల్లలందరూ. ఆ విధంగా కోపంగా ఉన్నారు. అందుకే తెలంగాణ మూమెంట్ ఎట్లా అయిందో హాస్టల్ మూమెంట్ కూడా అట్లా చేస్తారు. మీ బట్టలు గుంజేయకముందే, ఎమ్మెల్యేలకు, మంత్రులకు బట్టలు గుంజేయకముందే హాస్టల్ను మంచిగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ యొక్క వర్కర్ల మౌలిక సదుపాయాలు, హాస్టల్ వర్కర్ల జీతాలు దాదాపుగా 7-8 నెలల నుంచి 10 నెలల నుంచి జీతాలు లేక మరి వెట్టి చాకరీ చేస్తుంటే జీతాలు రిలీజ్ చేయదా ఈ రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఒక్క నెల జీతం తీసుకోకుండా ఇంటికి పోతారా? మీ భార్య పిల్లలు మిమ్మల్ని ఇంటికి రాణిస్తారా? చీపురు కట్టలు పట్టుకొని తరిమి కొడతారు. మరి అలాంటిది బీసీఎస్ ఎస్టీ హాస్టల్లో చేస్తున్నటువంటి హాస్టల్ వర్కర్లు అంత చిన్న చూపు చూస్తే మీ అధికారులారా, మీ భర్తం పట్టడానికి హాస్టల్ పిల్లలు సామాన్య మానవులు కాదు.
ఇవాళ హాస్టల్ వర్కర్లు వాళ్ళకు పిల్లలకు ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇవాళ పిల్లలకు మేము వంట చేయకపోతే పిల్లలు కడుపు నిండా తినకపోతే మరి ఎగ్జామ్స్ సరిగ్గా రాయరని చెప్పి వాళ్ళకి జీతాలు రాకపోయినా పిల్లలను కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి వర్కర్ల జీతాలు మీరు పెంచకుండా వాళ్ళకు సరైన టైంలో ఇవ్వకుండా మరి హాస్టల్ వర్కర్ల జీవితాలతో చెలగాట మారుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్క హాస్టల్లో 200 నుంచి 350 మంది పిల్లలు ఉంటే మరి 3 వర్కర్లు ఏ విధంగా సరిపోతారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. భార్య బిడ్డలు భార్య భర్త ఉన్నటువంటి మంత్రులకు మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం 10 మంది వర్కర్లు ఉంటారు. మరి 300 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్న దగ్గర 3 వర్కర్లు స్కాలింజర్ ఎక్కడ పోతాడు, హాస్టల్ స్లీపర్ ఎక్కడ పోతాడు, మరి బియ్యం చేయడానికి 2-3 వర్కర్లు ఉండాల్సింది వాళ్ళు ఎక్కడ పోతారు, అన్నం వండడానికి అదేవిధంగా కూరగాయలు తరమడానికి ఇన్ని రకాలైనటువంటి వసతులు లేనటువంటి వర్కర్లు ఉంటే వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగుతాయి, హాస్టల్ ఎట్లా ముందుకు వెళ్తాయి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. హాస్టల్ అధికారులారా మీరు ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా. బీసీ మంత్రి గారు మీరు పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏం చేస్తున్నారు? మీ మంత్రిత్వ శాఖలో ఇన్ని అవకతవకలు ఉంటే ఇన్ని మౌలిక సదుపాయాలు లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకుంటారు అని చెప్పి నేను మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అందుకనే మీరు వెంటనే ప్రతి హాస్టల్కు 5 మంది నుంచి 8 మంది వర్కర్లను మీరు కేటాయించాల్సిన బాధ్యత మీద ఉంది. ఒక ఆఫీసర్లు అంటారు మీరు బాత్రూమ్లు మీరే కడగాలి, ఊకాల మీరే, అన్నం కూడా మీరే వండాలంటే మరి మీ దగ్గర బాత్రూమ్లు కడగవాలనే అన్నం వండించుకొని బాత్రూమ్ కడగడానికి సపరేట్ ఉండాలి, కుక్కలకు పిల్లలకు అన్నం పెట్టడానికి సపరేట్ ఉండాలి, మీకు ఇల్లు ఊకడానికి సపరేట్ ఉండాలి. కానీ దేశ భవిష్యత్తును తిరగరాసే విద్యార్థులు భారతదేశ పౌరులు ఇలా ఒక ఎంబీబీఎస్ ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఒక సైంటిస్ట్ అయ్యేటువంటి విద్యార్థులకు మాత్రము సరైన వసతులు ఉండవా, వర్కర్లు ఉండరా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకనే ఇలా ఎట్టి చాకరీ చేస్తున్నారు. ఇచ్చే 1500 జీతాలు 15,000 జీతానికి ఇలా 12 గంటలు డ్యూటీ చేయాల్సిన బాధ్యత మరి వర్కర్ల మీద ఉంది. అయినా కానీ మన పిల్లలకు మన కోసం మన జాతి భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఓపికతో పనిచేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మినిమం ఒక 5 మంది నుంచి 8 మంది వర్కర్లను ఇస్తేనే అక్కడ సజావుగా వర్క్ జరుగుతుంది, అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి హాస్టల్ యొక్క మౌలిక సదుపాయాలను రెంటు బిల్లులు లేవు. ఇప్పటికీ 2-3 ఏళ్ల నుంచి రెంట్లు రాకపోతే ఓనర్లు తాళాలేసి పిల్లలను రోడ్డు మీదకి వేస్తే ఆర్ కృష్ణన్న దగ్గరికి వస్తే గోడున ఏడుస్తుంటే పిల్లలు ఇవాళ ఆర్ కృష్ణన్న వాళ్ళకు ఒప్పచెప్పి మెప్పించి మరి ఒప్పించి లేదు నేను రిలీజ్ చేస్తా, బడ్జెట్ రిలీజ్ చేస్తా అని చెప్పి కృష్ణన్న హామీ ఇస్తేనే ఇవాళ హాస్టల్ కొనసాగుతున్నాయి అనేది కూడా అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను గుర్తిస్తూ వెంటనే హాస్టల్ యొక్క సొంతం భవనాలతో పాటు హాస్టల్ వర్కర్లను పర్మనెంట్ చేయండి. పర్మనెంట్ చేసిన తర్వాత మీరు ఏ విధంగానైనా ఆటలు ఆడుకోవచ్చు అని చెప్పి అధికారులకు నేను గుర్తు చేస్తూ వాళ్ళని పర్మనెంట్ చేస్తూ 10 నెలల జీతాలు రిలీజ్ చేస్తూ మరి అధికంగా వర్కర్లను నియమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఆర్టిస్ట్ నేతృత్వంలో వర్కర్లతో పాటు పిల్లలతో కూడా చలో ప్రగతి భవన్కి సిద్ధం చేస్తా అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.